మీకు కూడా గతంలో చాలా ఫేక్ కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అంటే అటువంటి కాల్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయా? ఆ విషయంలో ఏం చెప్తారు? చాలా వస్తున్నాయి. డైలీ ఒక 400-500 కాల్స్ వస్తున్నాయి. నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? కానీ చాలా వల్గర్గా మాట్లాడుతూ, లేకుంటే టార్గెట్ చేసినట్టు 2 గంటలకు 3 గంటలకు అలా చేస్తూనే ఉన్నారు. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లె కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా 2 గంటలకు 3 గంటలకు మీరు ఫోన్ చేస్తే, ఎవరైనా ఫోన్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో నాకు ఫోన్ చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించండి. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసి కొడతా. వర్షిని విషయంలో చాలా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా? ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు. చాలా మంచిది. నాకు దొరికిన నా బంగారం వజ్రం. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉన్నాను. అరారు మాదేవ్. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఆమె ఎవరో కూడా తెలియదు. నేను రియాక్షన్ ఇచ్చాను, యాక్షన్ కి రియాక్షన్ ఇచ్చాను. అది ఎవరో నాకు తెలియదు, వర్షిని ఎవరో నాకు తెలియదు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? వాడు కుక్కలాగా వాగితే నేను విని సైలెంట్ గా ఉండాలా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. కామన్ సెన్స్ ఆలోచించి మాట్లాడు. అల్లూరి శ్రీనివాస్ ఎవడాడు? అది నేనే, అది నేనే. నేనైతే డబ్బులేం తీసుకోను, డబ్బుల కోసం అయితే ఏం చేయలేదండి. నేను నమ్మాను. నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి.